అందరికీ నమస్కారం అండి. నేను మీ క్యాన్సర్ డాక్టర్ దేవ్. వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ సిరీస్ ఆఫ్ హోప్. జెనెటిక్ డిసార్డర్స్ మరియు బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ ఉన్న పిల్లలకి యూజువల్గా క్యూర్ ఉండదు. సో అలాంటి డిసీజ్ ఎవరికైనా ఉంటే అది ఎలా క్యూర్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ మధ్య కాలంలో మాకు ఒక పేరెంట్స్ వాళ్ళ బాబుని 6 year old బాబుని తీసుకొచ్చారండి. కంప్లైంట్ ఏంటంటే బ్లడ్ నిలబడట్లేదు, ఫ్రీక్వెంట్గా ఎక్కించాల్సి వస్తుంది, అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా తక్కువ ఉన్నాయి, WBC కూడా తక్కువ ఉంటుంది. సో డాక్టర్స్ చాలా మంది దగ్గర తిరిగారు. వాళ్ళు చెప్పేది ఒకటే ఏంటంటే బ్లడ్ ఎక్కించడము మళ్ళీ ఇంటికి పంపించడము. సో ఫైనల్గా మా దగ్గరికి వచ్చారు. మేము మొత్తం టెస్టులు రన్ చేసిన తర్వాత నిర్ధారించింది ఏంటంటే ఆ బాబుకి ఫ్యాంకోనీ సిండ్రోమ్ అనే ఒక జెనెటిక్ డిసార్డర్ బయటపడింది. సో ఈ జెనెటిక్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. మనం ఏ మందులు కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి, ఏం చేసినా కూడాను ఈ జెనెటిక్ డిసార్డర్ని మనం రివర్ట్ చేయలేము. సో ఇప్పుడు మనం బ్లడ్ తగ్గిపోకుండా ఈ బోన్ మ్యారోని ఎలా కరెక్ట్ చేయాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది దాన్ని అదే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ పేషెంట్కి వాళ్ళ బ్రదర్ నుంచి మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఆ కౌంట్స్ అన్ని నార్మల్ అవడం జరిగింది. సో హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయిపోయింది, WBC ప్లేట్లెట్స్ అన్ని నార్మల్ అయిపోయాయి. అండ్ నౌ ద బేబీ ఈజ్ హెల్తీ అండ్ హ్యావింగ్ ఎ నార్మల్ లైఫ్. ఫైనల్ గా చెప్పబోయేది ఏంటి అంటే జెనెటిక్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంకోనిస్ కానివ్వండి, విస్కోటాలరిట్స్ కానివ్వండి, లేదంటే మ్యూకోపాలిసాకరైడోసిస్ కానివ్వండి, ఏదైనా జెనెటిక్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఓన్లీ క్యూరేటివ్ ఆప్షన్ అండి. మనం ఎంత అర్లీగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే రిజల్ట్స్ అంతా బాగుంటాయి.